కొరింథీయులకు పత్రిక 15వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు. ఆయన కేఫాకును తర్వాత 12 ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. మీరు చూసిన వాళ్ళు మీరు ఇప్పటి వరకు ఉన్నారు. కొందరు నిద్రించిరి, కొందరు చనిపోయారు. తరువాత ఆయన యాకోబునకు అటు తరువాత అపోస్తలులకు అందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా చివరిగా అందరికీ కడపట చివరిగా నాకును కనబడ్డాడు ఆయన అని అన్నాడు. ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఈ మధ్య అటు లాస్ట్ వీక్ను ఈ మొయినాబాద్ మండల ఈ సేవకులు గ్యాదర్ అయ్యేటటువంటి ఒక కార్యక్రమానికి నేను వెళ్ళి వాక్యం అందించటానికి ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడ దేవుని మాటలు చెప్పడం జరిగింది. నాకు అక్కడ కనబడినటువంటి విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న అందరూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు అనే వాక్యాలను పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనుకూలంగా వాటిని పోగు చేసుకొని వారి సంఘాలకు ప్రకటిస్తున్నట్టుగా నాకు కనిపించింది. ఒకతను సాక్ష్యం చెబుతూ సాక్ష్యము అని అన్నారు. కూడా సాక్ష్యం చెబుతూ సాక్ష్యం అంటే ఏమిటి అనేది కూడా బైబిల్ చెప్పింది అనుకోండి. వారి భాషలో వారు అర్థమైనట్టుగా సాక్ష్యము అనే పదాన్ని వాళ్ళు వాడుకొని వారు చెప్తా ఉన్నారు. ఆ సంఘానికి సంబంధించిన కాపుడిగా పనిచేస్తున్నారు. మాది ఆంధ్ర ప్రాంతం. దేవుడు నాకు దర్శనములో కనబడి ఈ మొయినాబాద్ ప్రాంతంలో తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నియోజకవర్గములో ఈ మొయినాబాదులో దేవుడు నాకు ఈ ఊరును చూపించి ఇక్కడ ప్రతి ఇల్లును చూపించాడు, నాకు వీధిని చూపించాడు. ఇలా దేవుడు నాతో మాట్లాడాడు, దర్శనముల ద్వారా కనిపించి నాకు ఇలా చెప్పాడు, ఇది చూపించాడు అని వాళ్ళు చెప్తా ఉంటే తను మిగతా వారు హల్లెలూయా దేవునికి మహిమ అన్నట్టుగా ఇలా పదాలను ఉపయోగిస్తూ సంతోషపడతా ఉన్నారు. అక్కడ కూర్చున్న నేను ప్రతి మాటను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను.
కలలు, దర్శనాలు, లేదా దేవుడు వారికి నేరుగా కనబడటాలు, ఇవన్నీ బైబిల్లో ఎప్పటి వరకు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా జరిగింది అని పరిశీలన చేయకుండా అమాయకపు మనుషుల్ని వారి గారెడి మాటల చేత మోసగిస్తున్నారు అని అర్థమైంది. నేను అప్పుడే అక్కడ ఖండించడం కూడా జరిగింది. దేవుడు నిజానికి సేవ చేయండి అని ఇలా కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేకుంటే దేవుడే నేరుగా దిగొచ్చి అలా చెయ్యమని చెప్తాడా? అక్కడున్న వారిని చూసినప్పుడు వాక్య పరిజ్ఞానము, వాక్యం పైన అవగాహన బొత్తిగా లేనివారుగా నాకు కనబడింది. ఈ రోజులో దేవుని పని చేయటానికి, దేవుని మాటలను అందించటానికి ఎలా పిలుస్తున్నాడు ఆయన అనేది ఆలోచన చేయాలి. దేవుడు మాకు పలానా ప్రాంతం చూపించాడు, అందుకని మేము ఇక్కడికి వచ్చాము. బైబిల్ అబ్రహామునకు, మోషకును చూపించిన చోటుకు వెళ్ళమని ఎలా అయితే చెప్పాడో మాకును అలా చెప్పాడు. ఇవి గారెడి మాటలు. ఇవన్నీ సంఘాన్ని హింసించినటువంటి పౌలుగా మారక మునుపు సౌలు ఎలా అయితే ఉన్నాడో, సౌలుతో ఎలా మాట్లాడాడో అలా మాతో మాట్లాడాడు, మమ్మల్ని పిలిచాడు సేవకి అని అంటున్నారు. అలా పిలిస్తే మేము వచ్చాము ఎక్కడెక్కడ నుండి. అక్కడున్న వాళ్ళందరూ కూడా అబ్బా ఇంత గొప్పవాడండి దేవుడే మాట్లాడాడు. తను గొప్పవారుగా చెప్పుకోవటం కోసం అబద్ధ బోధలో ఉన్నటువంటి కొంతమందిని, నేను పలానా వ్యక్తి దగ్గర నేను పని చేశాను, పలానా వ్యక్తి దగ్గర ఉన్నాను, పలానా వారు నాకు తెలుసు, ఇలాంటి ఈ సమాజములో అబద్ధ బోధకులు, సరైన బోధ చెయ్యని వారు, వాక్య పరిజ్ఞానము లేని వారు టీవీలలో కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈయన ఆధారం చేసుకొని ఓహో ఈయన కూడా గొప్పోడు అని చెప్పుకునే ప్రయత్నములో సాగిందే తప్ప ఎక్కడను దేవుని వాక్యానికి లోబడినట్టుగాను కనబడలేదు. వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేటటువంటి ఈ 3 విషయాలు క్రైస్తవుడు బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మాట్లాడారు? క్రీస్తుకు పూర్వం. ఎవరితో ఎవరు మాట్లాడారు? ప్రభు అంటాడు, ఏ కాలమందు ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని చూడను లేదు, చూస్తే మరణిస్తాడు మనిషి, చనిపోతాడు. దేవుని ఎవరు చూడలేరు. ఆయన ఎవరితో మాట్లాడను లేదు. పోనీ యేసుక్రీస్తు ప్రభు అయినా ఆయన మరణించిన తర్వాత ఇంకెవరితోనైనా మాట్లాడా అనంటే కడపటిగా ఉన్న నాకు మాత్రమే, చివరిగా నేను కాలం కాని కాలములు అకాలములు పుట్టిన వాడని నేను అన్నాడు. బైబిల్లో మనం ఆలోచన చేస్తే తన తరం వారికి సేవ చేయుటకు దావీదును అలా పుట్టించాడు.
ఎవరి తరములో సేవ చేయటానికి ఆయన ఆ తరాలలో వారిని పుట్టించాడు. కానీ పౌలు అంటున్నాడు, కాలము కానీ అకాలములు పుట్టినట్టున్నట్టున్నాను నేను. నాకు చివరగా చివరగా నాకే కనపడ్డాడు. ఇంకా మరణించి లేచిన తర్వాత ఆయన ఇంకెవరికి కనబడు, చివరి లాస్ట్ నేనే ఇంకా. మరి ఈ రోజున్న సమాజం, మరి పౌలు మాటల్ని మనం నమ్మితే చివరికి ఆయనకే అన్నాడు. మరి ఎవరితోనైనా కనపడ్డాడు, మాట్లాడుతున్నాడు అంటే పౌలు చెప్పినటువంటి మాటలు అబద్ధాలు అవుతాయి. దీనిపైన వాక్య జ్ఞానం కావాలి క్రైస్తవుడికి. ఏ వాక్యమైనా నాకే సరిపోతుంది, వాళ్ళని పొమ్మన్నాడు కాబట్టి నన్ను కూడా పొమ్మన్నట్టే. వాళ్ళకి ఏ ప్రదేశం చూపించాడో, అబ్రహాముకి ఏ ప్రదేశం చూపించాడో, మోషకి ఏం చూపించాడో, నాకును చూపించినట్టే అని అనుకుంటే, ఏ వాక్యమైనా నువ్వు తీసుకుంటానంటే ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకున్నాడు, మరి నువ్వు ఉరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మాటను అలా వాక్యాన్ని నీకు అనుకూలంగా తీసుకుంటే, బూటకపు మాటలు, అమాయకపు విశ్వాసులు, వాక్య పరిజ్ఞానం, వీడికే వాక్య పరిజ్ఞానం లేదని అనుకుంటే ఇంకా పాపం వారికి ఉన్న ఏముంది వాక్య పరిజ్ఞానం. దేవుడు మాకు వరాలు ఇచ్చాడు. ఈ మధ్య నేను ఫేస్బుక్లోనే అలానే నోటిఫికేషన్ వచ్చింది, ఒకటి వచ్చింది, వీడియో చూశాను నేను. ఇదే మొయినాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక కాపరి ఒకరిని, మరి ఆయన పడగొట్టాడా, వాళ్ళు పడిపోయారా ఏంటో తెలియదు కానీ వీడియో తీయండి ఇట్లా అంటున్నాడు, తీయండి మేము పడిపోయింది, నా చెయ్యి పెడితే పడిపోయింది అన్నట్టు అని సైగ చేస్తున్నాడు. ఆయన ఈ మండలానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. మనకి వ్యక్తిగతంగా ఎవరితో ఏంటి లేదు. వాక్యాన్ని తప్పుగా వక్రీకరించినప్పుడే రామంటున్నాము, కూర్చోమంటున్నాము, చర్చ చేయమంటున్నాము, అబద్ధ వాక్యాలు ప్రసంగాలు చేయకూడదు అంటున్నాము. ఏదో ఒక హోదా ఇచ్చినంత మాత్రాన నీకు వాక్యం తెలుసు అనుకుంటే పొరపాటు. అది మనుషులు మీరు ఇచ్చుకున్నవి. నాయకుడు అనేవాడు వాక్యం తెలిసిన వాడై ఉండాలి, వాక్యం పట్ల పూర్తి అవగాహన కలిగిన వాడై ఉండాలి. ఆది కాండం నుంచి ప్రకటన దాకా పూర్తిగా మదిలో నిలుపుకున్నవాడై ఉండాలి. ఏ కాంటెక్స్ట్, ఏ సబ్జెక్టు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏంటి అనే విషయాలపైన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఒకే డినామినేషన్లో పుట్టి పెరిగి ఆ డినామినేషన్లో బోధలు అప్లై చేస్తాను అని అంటే వాక్యం ఒప్పుకోదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ మాట మీరు చూడండి. అధ్యాయం 17వ మాట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవంటే నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచితే వారు స్వస్థత నొందుతారు వారితో చెప్పాను. ఇవి తీసుకొని మేము దయ్యాలు ఎలగొడుతున్నాము, మేము రోగుల నెత్తల మీద చేతులు పెడితే వాళ్ళు రోగాలు పోతున్నాయి, బాగైపోతున్నారు. వాడి శరీరంలోనే వేల కొలది జబ్బులు శరీరంలోనే,
తనలో ఉన్నటువంటి జబ్బునే ఏమండి ఈ మధ్య చికెన్ తినటం మానేశారు, మీరు మటన్ తినటం మానేశారు. అవును బ్రదర్, మానేశాం, పప్పే తింటున్నా. ఏంటి ప్రాబ్లం? తింటే ఏంటి? నీ దగ్గర వరాలు ఉన్నాయి కదా, నీ దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయి కదా, తింటే ఏంటి? ఏమైతుంది తింటే? నువ్వు బాగా చేసుకోలేవా నీకు నువ్వు? నేను ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఎలా చేయాలనే వాక్యం చెప్పిన తర్వాత భోజనం అయిపోయింది. భోజనం టైం అయింది. భోజనానికి వెళ్ళాము, అందరము భోజనానికి కూర్చుంటే డేవిడ్ రాజ్ అని మంచిర్యాలలో ఉంటాడు. ఆయన బాగా చెప్పారు మీరు, కానీ ఆరాధన అంటే ఏంది అర్థం కాలే అన్నాడు. మీరు బాగా చెప్పారు, కానీ ఆరాధన అంటే ఏంటి? నేను ఆరాధన అంటే ఏంటి అనే టాపికే చెప్పాను. ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన అంటే ఏంటిది, నిజమైన ఆరాధన ఎలా చేయాలి, ప్రతి సంఘము చేయాలి, ఒకటేలా చేయాలి అంటే అనే విధానం నేను చెప్పాను. అంత అయిపోయింది భోజనం. కాదు, అట్లా కాదు అంటే ఏంటి, నువ్వు ఇంటెన్షన్ ఏంది, నీ మనసులో ఉంది ఏంటి, అది బయటకు పెట్టు. ఏముంది నీ మనసు లోపల? నిలబడి స్తుతులు అంటుంటాం మేము. స్తోత్రం. ఏంటి మీనింగ్, ఏంటి అర్థాలు ఏంటివి? ఎట్లా చేయాలి ఆరాధన? ఎట్లా చేయాలి ఆరాధన? దేవుని మాటలు ఇతరులకు ప్రకటించటమే, వాక్యాన్ని ఇతరులకు బోధించటమే. అమ్మ, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మాకు తెలిసినది ఏంటిది? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు నా తండ్రి పనిలో ఉన్నాను నేను అన్నాడు ప్రభు. మనుషులు కల్పించిన అబద్ధ బోధలు ప్రకటించి వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. వ్యర్థమైన బోధ చేసి ఆరాధన చేస్తున్నారు. అదే సరైన బోధ చేసి ఆరాధన చేయమంటున్నాడు. దాని మీనింగ్ అంటే సరైన బోధ చేస్తే అది ఆరాధన పరిధిలోకి వస్తుంది అన్నాడు. అదైపోయిన తర్వాత మరలా ఒక అతను పీటర్ అని చెల్కూరులో తను ఉంటాడు. ఏమన్నాడు అని అంటే, మీ అబ్రివేషన్ కరెక్ట్గా లేదండి అని అంటాడు. మీ పొందిక, మీరు చెప్పే విధానం ఎలా చెప్పాలి? నీకు అనుకూలంగా. అందుకని బైబిల్ ఒక మాట అంటారు తెలుసా అండి, వాళ్ళు పెరిగి పెద్దవారై మాంసం తినవలసిన వారై ఉండగా వాళ్ళు పాలే తాగుతున్నారు అంటది. పెరిగి పెద్దోళ్ళు అయిపోయినారు, కానీ ఏం చేస్తున్నారు? పాల బాటిల్ తీసుకొని పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పాల బాటిల్ పట్టుకొని పాలు తాగుతున్నారు. నువ్వు అన్నం తినాలి కదా, మాంసం తినాలి కదా, నువ్వు భోజనం చేయాలి కదా, నువ్వు పాలు తాగుతానంటున్నావేంటి అంటే అర్థం ఏంటిదంటే నీ మైండ్ ఇంకా పెరగలేదు, ఎదగలేదు. వాక్యం మీద నీకు పరిపూర్ణ జ్ఞానము, నాలెడ్జ్ రాలేదు నీకు. అవును, మాట్లాడతాడు సంజయరావు. అవగాహన లేకుండా పోయింది వాక్యం పట్ల. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రసంగాలు చేయటానికి, ఇదేదో వారికి సొంతగా పెట్టుకున్నటువంటి న్యూస్ పేపర్ కావు, న్యూస్ ఛానల్ కావు. ఇవే బైబుల్ విప్పిన పుస్తకము, ప్రపంచానికి అందరికీ అవసరమైన పుస్తకం ఇది. దర్శనాలు అంటూ, కళలు అంటూ, స్వస్థతలు అంటూ. ఆయన కింద ఉన్నాడు కదా, నీకు వరాలు ఉన్నాయా? నీకు వరాలు ఉంటే ఏం తెలుసా? పాములను నీవు ఎత్తి పట్టుకుంటావు, మరణకరం అనేది ఏది తాగిన నీకు అది హాని చెయ్యదు. తాగుతావా నువ్వు? మరణకరమైన విషయం తాగుతావా? మాకు దయ్యాలు లోబడుతున్నాయి, మేము మనుషులను పడగొడుతున్నాము, తీయండిరా వీడియో తీయండి. ఎవడి కోసం ఇవన్నీ కూడా అంటే మీరు చూపించుకోవలసినవన్నీ కూడా ఇవైతున్నాయి. ఎవరి కోసం? పసలేని వాక్యాలు,
చావజచ్చిన వాక్యాలు, చేతగాని అనగా బలము లేని వాక్యాలు ప్రకటించి విశ్వాసులు ఇంకా బలహీనమైనటువంటి పరిస్థితులకు నెట్టుతున్నారు. సుమారుగా 17 దేశాల నుండి వచ్చారు. సుమారుగా 17 దేశాల నుండి పెంతెకొస్తు పండుగ దినమున 17 దేశాల వారు ప్రజలు అక్కడ ఉంటే వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. వారు అక్కడ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అన్య భాష ఈ ప్రపంచానికి ఏమర్థమైంది? అన్య భాష అనగా ఒకటే భాష, రేఖాందారాబ శేబరాబ అనేది ఒకటే పదం అర్థమైంది తప్ప ఇంకా వేరే భాషలు ఏం అర్థం కాలేదు వాడికి. వాళ్ళన్నారు చూడండి, మీరు పాయింట్ జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మనం వీఆర్ క్రిస్టియన్స్, ట్రూ క్రిస్టియన్. పరిశీలన చేసే వాళ్ళం మనం. ఏదో చెప్పింది విని ఆ గ్రుడ్డికి వెళ్ళిపోయాం కాదు కదా. 2వ అధ్యాయము ఇదిగోండి 4వ మాట చూడండి. 2వ అధ్యాయం 4వ మాట, అపోస్తల కార్యాలు 4 మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగారు. ఏమైపోయిందంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఈ వాక్యాన్ని తీసుకొని ఏం చేశారు? ఈ వాక్యాన్ని తీసుకొని అందరికి అప్లై చేస్తున్నారు. ఇక అందరికి రుద్దేస్తున్నారు. ఆడ మీరు చూడగలిగితే, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ. ఈ పదాన్ని మీరు జాగ్రత్తగా వినండి, మీరే చెప్పండి ఇప్పుడు ఎవరి మీద వ్రాలిందో. ఒక్కొక్కని మీద వ్రాలగా. స్త్రీల మీదనా పురుషుల మీదనా? ఒక్కొక్కని మీద వ్రాలగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలు అంటే వాళ్ళకి తెలియని భాష. వాళ్ళకు తెలియని భాష ఏంటి? తెలియని భాష సుమారుగా 17 దేశాలలోకి దేశ ప్రజలు ఆడున్నారు. ఆ భాష యూదులకు రాదు, ఆడున్న వాళ్ళకి రాదు. ఆ 17 దేశాలకు సంబంధించిన భాష వాళ్ళకి రాదు. కానీ ఆ 17 దేశ భాషలలో వారు మాట్లాడుతున్నారట. చూడండి, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. అదంతా కాకుండా 5 నుంచి కంటిన్యూ చేయండి. 5 నుంచి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలగగా పైనటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన భాషతో వారు మాట్లాడుట ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ప్రతి మనుషుడు ఎవరి మీదైతే వ్రాలిందో వారు ఆ ప్రతివారు, ఇది హిబ్రు నుండి డైరెక్ట్ గా తెలుగులోకి తర్జుమా చేయబడినది. ఇంగ్లీష్ బైబిల్స్ కూడా పర్ఫెక్ట్ గా కాదు. మనకు దీనిపైన నాలెడ్జ్ రావాలి, అంతటి నాలెడ్జ్ సంపాదించాలి బైబిల్ మీద. ఎందుకనంటే ఎలా అనంటే, ఏ మాటను ఎలా చెప్తున్నారు, ఎక్కడ ఉపయోగించవలసినటువంటి మాటను ఎక్కడ ఉపయోగిస్తున్నారు. పెళ్లి పత్రికల మీద ఒక మాట వేస్తుంటారు,
ఇది యెహోవా వలన ఇది యెహోవా వలన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించండి అని పెళ్లి పత్రికల మీద వేస్తారు. అసలు పెళ్లికి సంబంధం ఆ మాట? అంతటి నాలెడ్జ్ని సంపాదించాలి. అది క్రీస్తు మరణానికి సంబంధించినటువంటి సూచనగా ఉన్న మాట అది. వీళ్ళు అంటున్నారు, వీళ్ళన్నారే ఎవరి మీదకైతే ఆత్మ దిగొచ్చిందో ఆ దిగొచ్చినటువంటి ఎవరి మీద ఉన్నాదో వాళ్ళందరూ భాష మాట్లాడుతున్నారు. వినుచున్నాం ఇదేమే, ఇదంతా ఆయా దేశాలన్నీ కూడా. తర్వాత ఇక్కడికి 11కు రండి. ఇప్పుడు 11వ వచనంకి వచ్చేవరకలే క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో వీరు ఎవరు వీరు అని అంటే 6వ వచనములో ప్రతివాడు తన స్వభాషతో ఉన్నారే ఆ మనుషులు 4వ వచనములో 3వ వచనంలో ఒక్కొక్కరి మీద దిగిందే అక్కడ అన్య భాషలు మాట్లాడుతున్నారే ఆ మనుషులు, ఈ మనుషులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే వీరు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చిందో వారిని వీరు అంటున్నారు. వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. చూసారా, వీళ్ళకి ఏమర్థమయ్యింది? అన్య భాషలు అని ఏదో మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టుగా. దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుడు మమ్మల్ని పిలిచాడు, మాకు అక్కడ చూపించాడు, ఇక్కడ చూపించాడు, అన్ని బూటకం మాటలు. మాకు వరాలు ఇచ్చాడు, అన్ని అబద్ధపు మాటలు. వీరు మన భాషతో మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఏ దేశ ప్రజలైతే ఆ దేశ భాషలో దేవుని వాక్యం చెప్తున్నారట. వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. వారికి ఆ భాష రాదు కాబట్టి అది అన్య. తెలియని భాష. దేవుని వాళ్ళారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ మాట చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు పిమ్మట 11 మంది శిష్యులకు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించేశాడు ఆయన. మరియు ఎవరు గద్దిస్తున్నారు? శిష్యులని ప్రభు గద్దిస్తున్నాడు. మీరు అలా చూడండి, ఆ విషయాలన్నీ కూడా 17వ వచనంలో ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఆయన? తన శిష్యులకు చెప్తున్నాడు ఆయన. ఏమని? మీరున్నారే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు పాములు ఎత్తి పట్టుకున్నా మీకేం కాదు, మరణకరమైనది దాగిన మీకు ఏమి కాదు, మీరు పని చెయ్యండి అని వాళ్ళకి చెప్పాడు ఆయన. వాళ్ళకి చెప్తే వీళ్ళు తీసుకొని మాకేం కాదంటే మరి ఏం కాదు, మరి ఎత్తి పట్టుకుంటావా? నీకు అంత ఉందా? నీకు అంత శక్తి ఉందా? దేవుడు సేవ చెయ్యమని ప్రత్యేకంగా ఎవరిని పిలవాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుని పని చేయటానికే వచ్చాడు. ప్రతి మనిషి దేవుని పని చేయటానికే వచ్చాడు. ఇంకా ప్రత్యేకంగా పిలవటం ఏంటి? నువ్వు వచ్చిందే పని కోసం. ఇంకా ప్రత్యేకంగా ఏముండదు. అందుకనే కడపట నాకు కనబడి మాట్లాడాను, అకాల మందు పుట్టిన నేనున్నానే,
కడపట ప్రభువు లాస్ట్కి నాతోనే మాట్లాడి ఇంకెవరితో మాట్లాడాడు ఇక అన్నాడు. ఇంకెవరితో మాట్లాడు, దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడు, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుతుంది మరి? వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఇంకేం మాట్లాడతారు? ఇంకెవరు మాట్లాడతారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దేవుడు మాట్లాడక ప్రభు అయిన క్రీస్తు మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారో మనుషులతోటి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 4 వాక్యాలు మీరు పరిశీలనగా చూడాలి. ఎట్లనగా క్రీస్తు మర్మము, క్రీస్తు మర్మాలు ఉన్నాయి కదా. క్రీస్తు మర్మము దేవదర్శనముల వలన దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. మునుపు రాశాను నేను. మీరు దానిని చదివిన ఎడల, మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దానిని మీరు చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మాలను గురించి నాకు కలిగిన జ్ఞానము, నాకు ఏ జ్ఞానమైతే కలిగిందో గ్రహించుకొనగలరు. మీరు గ్రహించుకోవాలి. మీకు దేవుడు ఏం కనబడడు, క్రీస్తు ఏం కనబడడు, దర్శనాలు మీకేం రావు అని చెప్పాడు ఆయన. నాకు వచ్చేసాయి, చివరికి నేనే ఉన్నా, లాస్ట్ నాకు క్లోజ్ అయిపోయినాయి, నేను అన్ని రాసేసాను. ఇంకా రాసేసాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? వాటన్నిటిని మీరు చదివి తెలుసుకోవాలి. అంటే అంతటి జ్ఞానాన్ని నాకేమో అలా వచ్చేసాయి. కానీ ఇప్పుడు మీరేం తెలుసు? చదివి తెలుసుకోవాలి. మీరు అంతే మర్మాలన్నిటిని చదవాలి, బైబిల్ని బాగా చదవాలి. ఈడికి బొంద బైబిల్ రాదు, బైబిల్ చదవడు. ఉదయం లేచిందే మొదలుకొని సాయంకాలం వరకు ఎవరినెత్తిన చేతిన పెడదామా, ఎవరిని పడగొడదామా, నా దగ్గర వరాలు ఉన్నాయని చూపించుకోవాలా, దయ్యాలు వెలగొడతాను చూపించుకోవాలా, నేను దేవుని తర్వాత దేవుని నన్ను ప్రజలందరూ నన్ను గొప్పగా చూడాలా. వీళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు? ఈ మధ్య ఈ అజిత్నగర్లో కూడా ఒక పోరోడు పిల్లోడు దర్శనాలు అంటూ, స్వస్థతలు అంటూ, అద్భుతాలు అంటూ ప్రజలందరినీ చీట్ చేస్తున్నాడు, అందరిని మోసం చేస్తున్నాడు. ఉరి బాబు, నీకు వాక్యం ఏం తెలుసు? కల్వరి. వీళ్ళు ఎలా పెట్టుకున్నారు తెలుసా అండి? కల్వరి సతీష్ కుమార్, కల్వరి ప్రవీణ్ కుమార్, శ్యామ్ కిషోర్, జేసీఎన్ఎం, ఇలా అవన్నీ తీసుకొని ట్యాగ్లైన్ వేసుకొని జనాలందరూ పోగవుతారు. ఇది ఒక సంపాదన ప్రారంభమైంది. చిలక జోష్యం లాగా వీళ్ళ పేర్లు వాడుకుంటున్నారు. వాళ్ళే వాక్యం తెలియదురా బాబు, వాళ్ళకే వాక్యం తెలియదు. కంప్లీట్గా దేవునికి వ్యతిరేకం. మీరు వాళ్ళని వాడుకుంటున్నారు, మీకు వాక్యం రాదు. ఇప్పుడు వచ్చావా? ఒక పొట్ట జీలిస్తే ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఆర్డర్లో చెప్పారు. ఆర్డరే రాదు వాళ్ళకి. అసలు బైబుల్, ఒక బ్రదర్ అన్నాడు మొన్న రోజున, అసలు మీరు చెప్తుంటాం కదా బ్రదర్, మీ పాస్టర్లకి ఆది కాండం నుంచి ప్రకటన దాకా రాదు, వాళ్ళు ఏం చెప్తారు బైబుల్ అని అన్నాడు ఆయన. నేను సేవకుల మీటింగ్లో మాట్లాడుతూ, నిజమే కదండి, ఇప్పటి నేను చెప్తుంటే ఒకటి పేజ్ అక్కడ తీస్తున్నాడు, ఒకటి ఇక్కడ తీస్తున్నాడు, వీళ్ళకి దేవుడు కలిసి చెప్తున్నాడట. వీడికి నేను ఒక వాక్యం చెప్పాను నేను ఓల్డ్ టెస్టిమెంట్లో, ఆ న్యూ టెస్టిమెంట్లో వెతుకోవడం ప్రారంభించాను. అక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తున్నాడు. వీళ్ళంతా ఎవరు అంటే దేవుని పని చేత కాని, అనగా తెలియక, వాక్యం చెప్పడం చేతగాక, నిన్న ఉపవాస కూడిక దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. నీకు తెలుసా ఉపవాసం అంటే ఏంది? అసలు మీకు తెలుసా ఉపవాసం అంటే ఏంటి తెలుసా? డూ యు నో వాట్ ఈస్ ఫాస్టింగ్? ఏంటో తెలుసా? దేవుని పని కోసం మనకున్న అన్ని త్యాగం చేయటం ఉపవాసం. మన దగ్గర ఏదైతే ఉన్నాయో అది దేవునికి ఇవ్వటం ఉపవాసం. అంతే కదా? సువార్త పని జరగాలి, ఆ సువార్త పని కోసం నీ దగ్గర 500 ఉన్నాయి, 500 ఉంటే ఈరోజు నీకు ఆహారం వస్తుంది, కానీ 500 కూడా దేవుని పని కోసం ఇచ్చావు నువ్వు, అప్పుడు నీకు తిన్నికేం లేదు, అది ఉపవాసం.
సత్యహీనులు, జ్ఞానహీనులు, వాక్యం తెలియని వారు కూడి మేము ఏదో దేవుని మెప్పిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము, దేవునికి ఇంకా దేవుడు ఇంకా మాతో వీళ్ళ ముఖాలు చూస్తుంటే దేవుని తర్వాత దేవుడు మేమే, దేవుని తర్వాత దేవుని మేమే. ఒక్కొక్కటి స్టైలు. వాక్యం అయిపోయింది, సేవకుల సదస్సు వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత బ్రదర్ మీరు భోజనం చేయరా, కూర్చొని సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, భోజనం చేయండి అంటే, లేదు బ్రదర్ మేము ఉపవాసంలో ఉన్నాము మేము అంటున్నాడు ఆయన. మేము ఫాస్టింగ్లో ఉన్నాము. దేనికి? బైబిల్ ఏమంటుంది? నువ్వు ఉపవాసం ఉంటే రహస్యమందున నీ దేవుడికే తెలియాలి. మేము ఉపవాసం ఉన్నాం అంటే నేను ఏదో మార్కులు వేస్తాను అనుకోని, నేను మెచ్చుకుంటా అనుకోని, నేను అనుకున్నాను ఎంత జ్ఞానహీనుర్రా నువ్వు, అసలు నీకు బైబిల్ తెలియదు, నువ్వేం బోధకుడవి. కట్టెలు నరకటోళ్ళు, ఈ కొండలు గుట్టలు అంత ఇల్లు ఉంటారు కదా, గుట్టలు గనేట్రాయి తయారు చేసేటోళ్ళు, బైబిల్ చేతగాక ఈ గుట్టలు కొట్టడం మానేసి, కట్టెలు కొట్టడం మానేసి, దేవుడు మమ్మల్ని పనికి పిలిచాడు. ఇక వస్తున్నాం మేమంతా, ఇక దేవుడు మాకు దర్శనంలో కనబడ్డాడు, మాకు వచ్చి మాట్లాడాడు. సుత్తే కట్టే అన్ని ఏ వాక్యాలు తీసుకుంటారు. అక్కడ ఒలలు వదిలిపెట్టి వచ్చారు. మేము కూడా ఇప్పుడు మనం గుట్టను కొట్టేది గుట్ట వదిలిపెట్టాం, కట్టెను కొట్టేది కట్టె వదిలిపెట్టాం. మేము పని కోసం వచ్చిన దగ్గర పొట్ట జీలిస్తే ఒక్క వాక్యం లేదు. ఏం చెప్తాడు బైబుల్ని? ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? యేసు ప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? నేను ఈ భూమి మీదకి వచ్చి ఏమైనా చెప్పాలనుకుంటే నేను నా తండ్రి యొద్ద అన్ని నేర్చుకొని వచ్చి చెప్పాను అన్నాడు. ఇంత మంచి మాట అన్నాడు తెలుసా అండి? నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానో నా తండ్రి అవే చెప్పమంటే అవి నేర్చుకొని వచ్చాను నేను అన్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కదా, ఈ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ పరిశుద్ధాత్ముడు కూడా సొంతగా చెప్పడానికి లేదు, మళ్ళా పరిశుద్ధాత్ముడు కూడా మరలా నేర్చుకొని వచ్చి చెప్పాలి అన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా నేర్చుకొని వచ్చి చెప్పాడు తండ్రి యొద్ద. మనోలు ఏమొద్దు, ఏం నేర్చుకోవడం అక్కర్లేదు. నువ్వు నోరు బాగా ఆదరము, దాన్ని నింపుతాను నేను. ఏం నింపుతాడు? ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేసేసి, ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన వాక్యాలు చెప్పేసేసి, అబద్ధ బోధకులు. మారని సమాజం అంతా. వాక్యానికి ప్రేయట్ ఇవ్వరు, వాక్యానికి అనుకూలు, వాక్యాన్ని పరిశీలన చెయ్యరు, వాక్యాన్ని అబ్జర్వ్ చేయరు. మేమేమైనా తప్పుడు వాక్యం చెప్తున్నామా? మాకేమైనా శిక్షలు వస్తాయా? అయ్యో మేము తప్పుడు వాక్యం చెప్పి సంఘాన్ని మేము తప్పుడు మార్గంలో మేము నడిపిస్తున్నామా? మేము నరకానికి వెళ్ళిపోతే ప్రమాదం కదా, ఆ వాక్యాన్ని మేము పరిశీలన చెయ్యాలి అని అంతటి జ్ఞానం ఎవడుకుంది? మీ అబ్రివేషన్ బాగలేదు, మీరు చెప్పే విధానం బాగలేదు, ఆ వాక్యం అప్పుడు చెప్పొద్దు, ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? హూ ఆర్ యు? ఆది కాండ నుంచి ప్రకటన దాకా ప్రతిది కూడా సువార్త. అసలు అయితే సువార్త అంటే ఏంటో కూడా తెలుసా నీకు? సోది తప్ప. ఆయన అన్నాడట అందులోనే ఇప్పుడు ఏమైంది తెలుసా అండి? రెండుగా జీలిపై సంఘము, విశ్వాసులంతానేమో పొద్దున పెట్టుకుంటున్నారు, ఆయనేమో సాయంత్రం వస్తున్నాడు ఆండ్లకు అదే గుడికి వచ్చి. ఎందుకు రెండు జీలికపోయినా అంటే ఆయన అన్నాడట, మీరు కానుకలు అడగకూడదు, మొత్తం కానుకలు పెట్టెలలో వేయకూడదు, మీరు కానుకలు అన్నాడట. కానుక పెట్టెలలో కానుకలు వేయకూడదు, అన్ని నాకే ఇచ్చేసేయాలన్నాడట. అది రెండు జీలికపోయింది చర్చి. రెండు జీలికపోయి నీ సంగతి ఏందో తెలుస్తామని సబ్జెక్ట్ నా దాకా తెచ్చారు. ఒకరేమో పొద్దున కూర్చుంటున్నారు, విశ్వాసులందరూ పొద్దున కూర్చుంటున్నారు, ఈయనేమో సాయంత్రం పోతున్నారు. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు డబ్బు తీసుకొని? అసలు ఇంకోటి తెలుసా అండి, మీరు జాగ్రత్తగా వాక్యం మీరు పరిశీలన చేయండి. బైబిల్ ఒక మాట ఉంటుంది తెలుసా అండి, మీరు మీ దగ్గర మీ సంఘాలలో ఒక భర్త చనిపోయిన విధవరాలు ఎవరు ఉన్నారా? అటు విధవరాలు ఒకవేళ వృద్ధాప దశలో ఉంటే
ఇంత అన్నం పెట్టండి కానీ ఆమె పని చేసుకునే శక్తి ఉంటే ఆమె కూడా సంపాదించుకుని తినాలి కానీ ఎవరికి సాయం చేద్దాం అంటాడు. భర్త లేని స్త్రీకే పని చేసుకొని ఆహారం తెచ్చుకోమంటే ఈయనకేమో ఉన్న కానుకలన్నీ ఈయనకి ఏమని చెప్పాడంట. నోటికి ఇది పెట్టకూడదు, చిక్కం పెట్టకూడదు అని బైబుల్ ఉంది తెలుసా? కాపర్ మీకు తెలుసా పాయింట్ ఏందది? చదివావా? ఆడపిల్లనేమో పని చేసుకుని ప్రభు తెచ్చుకోమంటే అది కూడా భర్త లేని ఆడపిల్లని కానీ పని చేసుకొని సంపాదించుకొని నీ కుటుంబాన్ని పోషించుకుంటాడు ఆయన. మరి నీ పాస్టర్కి ఏమో ఆ భర్త లేని ఆడపిల్ల సంపాదించి వస్తే తిని కూర్చుంటా. అవును, దానికి తెలంగాణలో కొన్ని పదాలు పెడతారు తెలుసా? ఆడలు తెచ్చి పెడితే తినేదానికి తెలంగాణలో కొన్ని పదాలు ఉన్నాయి, అవి మీకు కూడా తెలుసు. ఏందనుకుంటున్నారు? కాపరి పని ఏంటో తెలుసా అండి? దేవుని మాటలు ప్రకటిస్తూను, దేవుని కోసం ప్రాణమిస్తూ, సంఘములో ఎవరైనా పరిస్థితులు బాగా లేకపోతే వారికి సహాయపడుతూ, అవసరం వస్తే నువ్వు పని చేసుకుంటూ, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా అండి? వీళ్ళందరూ కలిసి నాకు మంటగా ఉంది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? వీఆర్ ఫుల్ టైం పాస్టర్స్ అన్నాడు. వీళ్ళంతా మేము ఫుల్ టైం పాస్టర్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక 70 మంది, మొయినాబాద్ ప్రాంతంలో ఒక 70 మంది 80 మంది వీళ్ళంతా దేవుని మాట ఇతరులకు ప్రకటిస్తూ వాళ్ళు పని చేసుకుంటున్నారండి. సెక్యూరిటీ జాబ్, తర్వాత ఇంకో ఆఫీస్ జాబో, ఆఫీస్ పర్పస్లోనో, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లు గాను ఏదో పని చేసుకుంటూ వీళ్ళంతా పనులలో ఉన్నారు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? మీరు ఆ పనులన్నీ మానుకొని మీరు సేవ చేయండి అన్న. మరి వీళ్ళకి ఓడి పెట్టాలి బువ్వ? ఈ 70 మంది పని మానుకొని ఇదే పని మీద బువ్వ ఓడి పెట్టాలి? పోనీ చెప్తున్నోడు ఏమైనా ఏం పని చేస్తలేడు అంటే, చెప్తున్నాడు ఏమైనా ఫుల్ టైం పాస్టర్ అంటే వీడు పేరుకి మాత్రమే ఫుల్ టైం. వీడు ఒకడు డాక్టర్ అనలా, వాడు ఒక టీచర్ అనలా. నీకు టెక్నిక్ ఉన్నాయి. పొద్దున్న లేచి ఎవరినెత్తి మీ చేయబెడితే ఎన్ని వస్తాయి నీకు తెలుసు, ఆయనకు రాదు. ఆయన పని చేసుకోవటమే తెలుసు. వీళ్ళకి వాక్యాలు, ఈ కొట్లాట్లు, ఈ పంచాదులు తప్ప వాక్యం ఎవడు మాట్లాడాడే? ఎవడు వీని మీద వాడు, వాని మీద వీడు, ఎవడు మాట్లాడాడు వాక్యం? నేను అనుకున్నాను, వద్దురు నాయన, ఇంకా ఈ సహవాసాలు పోయి అందులో పోయి నేను వాక్యం చెప్తే జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్రం అంటున్నారు, ఇంకా లేచి కూర్చుంటున్నారు. ఒక టైం ఇలా చెప్తున్నాడు, నేను వాక్యం చెప్తుంటే అయిపోయిందంట. వినండి వాక్యం అని నేను చూపిస్తున్నాను. నేను ఎట్లా అన్నాను, నేను చెప్తున్న దాంట్లో తప్పు ఉంటే నన్ను సరి చేయండి, మీ పాద సేవ చేస్తాను. ఇలా అన్నాను, మీ పాద సేవ చేస్తా. చెప్తున్న దాంట్లో తప్పు ఉంటే సేవకులారా మీరు పని చేసుకోండి. పని చేసి విశ్వాసకి నువ్వు, ఇంకా విశ్వాసకి నువ్వు. ఇప్పుడు సంఘంగా ఇక్కడ పోగైంది డబ్బు, ఏం చేస్తావా? డబ్బు ఏం చేస్తావు? మింగి తాగుతావా? విశ్వాసులు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, లేదా దేవుని పని ఏమైనా జరగాల్సి ఉన్నా, నెట్టో వైఫైయో ఏదో పనులు ఉన్నా దానికి వాడు. విశ్వాసం బలహీనంగా ఉంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల ఉంటే వాళ్ళకి సహాయం చేయి. ఇవేం లేవే. దేవుడు మమ్మల్ని పిలిచాడు, మమ్మల్ని పనికిరమ్మంటున్నాడు. మేము ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్రలో ఉన్నోడికి అంటే మొయినాబాదులో ఉన్న అది మన పెద్దమంగళారం పక్కన చిన్న మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పోతుంటే వస్తుంది ఆ విలేజ్. ఆంధ్రలో ఉన్నోడికి ఈడున్న ఊరు చూపించాడంటే దేవుడు. ఆడికలు వచ్చిందంటే ఈయన చూస్తున్నాడంటే, బ్రదర్ నాకు ఇదే ఇల్లు చూపించు, ఈ ఇల్లు చూపించు. అట్లా ఇట్లా పెద్దమంగళారం ఎవరింటికి పోయింది తెలుసా? కనుక్కున్నాడు ఈడంతా. లాయరీలు బాగుంటుందా, అన్ని పుష్కలంగా ఉంటాయని గీతక్క దగ్గరికి పోయినాడు. మీ ఇల్లు నాకు చూపించాడు దేవుడు అన్నాడంటే. ఆమె ఏమనుకుంటుంది, అమ్మా దేవుడు నాకు చూపించాడంటే. ఆమె తీసి పెడుతుందా లేదా? ఇక టెక్నికల్ కాకపోతే ఇవన్నీ. బైబిల్ ఏమంటుంది? ఇక్కడ పౌలు ఏమంటుంది తెలుసా? చివరిగా దేవుడు నాకే కనబడ్డాడు, క్రీస్తు నాకు కనబడ్డాడు, ఇంకెవడు కనబడ్డాడు అన్నాడు ఆయన. మరి మాకెట్లా తెలవాలండి అంటే, మీరు బైబిల్ చదివి తెలుసుకోండి అన్నాడు. చివరికి దర్శనాలు కానీ ఏమన్నా కానీ నాకే ఫైనల్ లాస్ట్. మరి మీ విశ్వాసాలైన మీరేంటిదంటే, మీకోసం నేను ఇవి దేవుడు రాయించాడు, ఇప్పుడు మీరేం చేయాలంటే వీటిని చదివి తెలుసుకోవాలి. మీరు చదవండి. ఏం చదివారు? చివరికి పౌలకే కనబడ్డాడు, లాస్ట్ అయిపోయిందా మనం చదువుకున్నాం. మళ్ళీ ఎవరికన్నా కనబడ్డాడు అనుకో, మీరు కూడా నమ్మొద్దు. ఓ ఈయన మొన్నటిదాకా కనబడ్డాడు అని చెప్పి ఇప్పుడు కనబడ్డాడని వేసుకోవాలి మీరు కూడా రెఫరెన్స్ తీసి. తప్పు వాక్యాలు. చూడండి ఇప్పుడు దేవుడు ఎలా బిడ్డలుస్తాడో ఒక మాట చూడండి. చివరికి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. అప్పుడు పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ మాట.
2వ అధ్యాయం 14వ మాట. మీరీలాగున రక్షింపబడి మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని మహిమను పొందవలనని ఆయన ఆయన మా సువార్త వలన ఆయన జాగ్రత్త వినండి, దేవుడు ఎలా పిలుస్తున్నాడు వినండి. ఇప్పుడు మనుషులారా, ఆయన మేము చెప్పిన వాక్యాలు ఉన్నాయే ఈ సువార్త వలన మిమ్మును పిలిచెను. మిమ్మల్ని పిలిచేశాడు దేవుడు అన్నాడు. అబ్బా, వాట్ ఏ వండర్ అండి. దేవుడు ఎలా పిలుస్తాడట? దేవుడు ఎలా పిలుస్తున్నాడు మనుషులని? వాక్యం వలన పిలుస్తున్నాడట. అంటే వాక్యం వలన పిలవటం అంటే ఏంటో తెలుసా అండి? ఎవరన్నా ప్రభువుని నమ్మని వారు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళ ఎద్దరికి వెళ్ళి, అమ్మ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు మీ పాపముల కోసం ఆయన మరణించాడు, ఆయనే దేవుని కుమారుడు, ఆ దేవుడు తనను పంపిస్తే ఈ లోకానికి వచ్చాడు, మన పాపములన్నీ తీసివేయటానికి వచ్చాడు, మీరు ఆయన నమ్మండి అమ్మా, మనము మరణిస్తే తదనంతరం నరకం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, మారు మనసు పొందండి అమ్మా. ఇది పిలవటం. మీరు చెప్పారు కదా పిలవటం, అది పిలిచారు, వాళ్ళు వచ్చారు, విన్నారు. ఇప్పుడు వాళ్ళేం చేయాలంటే పిలవబడ్డ వారు ఎవరైతే ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ఇద్దరు పిలవాలి, వాక్యాల ద్వారా అందరు కలిసి చెప్పాలి, సువార్త చెప్పాలి, సత్యాన్ని బోధించాలి. అక్క వాక్యం చెప్పి పిలిచింది, ఒక కొన్ని రోజులు మస్తు అయిపోయింది. అలా మీరు అందరం పిలిచారు, కొన్ని రోజులకే మస్తు అయిపోతుంది. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు మనుషుల్ని అంటే, దర్శనాలు, కళలు, స్వస్థతలు, అద్భుతాలు ఇవి ఏమి లేవు. అంత ట్రాజరీ, అంత మోసపు మాటలు. కేవలము దేవుడు మన పిలుస్తాడు అని అంటే, వాక్యమే చెప్పింది స్టీఫెన్ అంటే, వాక్యం వలనే ఇతరులు దేవుని యొద్దకు పిలువబడతారు. ఎవరని చెప్పారు దేవుని స్టీఫెన్ అని దేవుడు చూపించాడు అన్నాడు అనుకో, అప్పుడు ఏం గుర్తించాలి తెలుసా? పౌలు చెప్పింది ఏమనాలంటే, చివరిగా కడపడగా నాకే అన్ని, ఇంకెవడికి లేదు, ఎందుకు ఈ మోసపు మాటలు? థ్యాంక్ యూ బ్రదర్, నీ పని నువ్వు చేసుకో, నీ దగ్గర చిల్లర లేనట్టునే, పైసలు లేనట్టునే, పైసల కోసం ఎంత ప్లాన్ అని చెప్పేసేసేయాలి. అందుకని ఈ కరుణాకర్ సుగ్న లాంటి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు అనుకుంటున్నారు? ఇట్లాంటి బోధలు చేయబట్టే. స్వస్థతల సభలు, స్వస్థత కూడికలు, స్వస్థత వరాలను పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, హాస్పిటల్లో వాడతారు. సభలు ఏమైపోయాయి, కూటాలు ఏమైపోయాయి, మీటింగ్లు ఏమైపోయాయి? ఎందుకు ఇవన్నీ బూటక మాటలు? నేను మొన్న మా డానియల్ గారు కూడా హెల్త్ బాగలేకుండా కదా, ప్రార్థన చేసి చెప్పాను, ప్రార్థనలు ఇవన్నీ లేవు, ఇవన్నీ ఉంటే ఇవన్నీ దాకంలో ఎందుకు తిరుగుతాం మనం? ఎన్నో మీటింగ్లు పెట్టారు మీరు కూడా, అన్నీ మానుకోండి, ప్రార్థనలు చెప్పండి, ఇవన్నీ మానుకోండి, మీటింగ్లు అన్ని, స్వస్థత మీటింగ్లు ఇవన్నీ. ఆత్మకు సంబంధించిన అనగా పరలోకానికి పోయే స్వస్థత సంబంధమైన మీటింగ్లు, ప్రార్థనలు, వాక్యాలు జరగాలి తప్ప ఇవంటి శరీరం మీద జరిగేటి ఏమీ జరగవు. నీకేమైనా సమస్య వచ్చిందంటే నేరుగా వెళ్ళాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే అండి, ఒకవేళ నీకేమైనా బాగా కావాలి అనుకుంటే నీకు దేవునికి మధ్యలోనే, కానీ వరాలంటే నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నీ పరిస్థితి ఏముందో దేవునికి తెలుసు. దేవునికి నువ్వు మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉందో ఆ సంబంధం బట్టి ఆయన బాగా చేసుకుంటాడు, మీ ఇద్దరి మధ్యలో ఉన్నది. కానీ నేను చేస్తే మాత్రము లేదు, అది అన్ని అబద్ధాలు, మనుషుల చేతులు ఏమీ లేవు, అన్ని బూటకు మాటలు. పిలిస్తే దేవుడు వాక్యం వలన పిలుస్తాడు కాబట్టి ఇవి మనసులో పెట్టుకొని ఎవరైనా దేవుడు మమ్మల్ని పిలిచాడు అని అంటే, ఓకే అండి, మీరు ఈ వాక్యాలతో వాళ్ళని హెచ్చరించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.